హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు పొద్దు చూద్దామని ఇంటికి వెళ్ళిన చూస్తే చూడండి, నేను వచ్చేసరికి గేట్ దగ్గర నిలబడి చూస్తున్నాడు. నేను రాగానే లోపలికి వచ్చిండు. వాడి బొమ్మలు చూపిస్తున్నాడు నాకు. ఇక నా దగ్గరకు వచ్చిండు, ఎత్తుకోమంటున్నాడు ఫ్రెండ్స్. ఇక రూమ్లోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు కదా, చూపిస్తున్నాడు. చూడండి, కిచెన్ నుంచి ఆ గిన్నె తెచ్చిండంట, అది నాకు చూపిస్తున్నాడు. ఎట్లా ఎక్కాలని అట్లా తొక్కి చూపిస్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను షాప్కి వెళ్ళిపోతుంటే పొద్దు ఎట్లా ఏడుస్తున్నాడు. వాడికి వదిలి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు ఫ్రెండ్స్. మరి ఏం చేద్దాం, షాప్ కూడా నేను చూసుకోవాలి కదా. ఇక నైట్ నేను ఇంటికి వచ్చేసరికి జై నూడిల్స్ తింటున్నాడు. తినేసి వాడు తొందర పడుకుంటాడు కదా, మార్నింగ్ స్కూల్కి పోవాలని. పొద్దు ఇక్కడ మమ్మీ తినిపిస్తుంది ఆయనకి. బొమ్మ పట్టుకొని వాడతాడు, ఆ బొమ్మతో బాగా ఆడుకుంటాడు ఫ్రెండ్స్ వాడు. ఇంకోటి తినిపిస్తుంటే పరిగెడుతున్నాడు చూడండి, అట్లా రూమ్లోకి పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు వద్దని. ఇక డిన్నర్ అయిపోయినాక వాడు అక్కడ మైక్ పట్టుకొని, వాడు బర్త్డేకి మైక్ గిఫ్ట్ వచ్చింది, ఆ గిఫ్ట్ అది పట్టుకొనేమో ఆడుకుంటున్నాడు. ఇక నైట్ జై కొంచెం పాలు తాగేసి పడుకుంటాడు. ఇక పనులన్నీ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. గిన్నెలు అన్నీ తోమేసినాము, ఇక పడుకోవడమే. జై మార్నింగే లేచి చూడండి ఏం చేస్తున్నాడు. పిల్లలకి సేవింగ్స్ నేర్పించాలి ఫ్రెండ్స్. సేవింగ్స్ అంటే ఇదిగోండి, వాడికి అది డబ్బా ఒకటి కొనిపెట్టిన. ఇక ఎవరిచ్చినా వాడి దగ్గర ఇక 10s 20s అంటే పిల్లలు ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ 100s అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు ఫ్రెండ్స్. అందుకనే వాడికి చెప్పి అట్లా 100s ఎవరైనా ఇస్తే వాడి దగ్గర ఉన్నా మేము కూడా ఇస్తాం కదా, అవి తీసుకొని వచ్చి ఆ డబ్బాలో వేస్తుండే. ఆ డబ్బా అంతా ఎక్కువ అయిపోయిందంట, అంటే నిండింది, తీద్దామని నిన్న నైట్ చెప్పి పడుకున్నాడు. మార్నింగ్ లెగ్గాన తీస్తున్నాడు. ఇక సైడ్ చేస్తున్నాడు, 100s 200s అన్నీ సైడ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మనీ అవుతే ఏం వేస్ట్ చేయడు ఫ్రెండ్స్ ఆయన. ఇక పొద్దు ఏం చేస్తున్నాడు, జై స్కూల్కి వెళ్ళిండు. పొద్దు మార్నింగే నేను పచ్చడి పెట్టినాము, తీపావగాయ అంటాము దానికి. మామిడికాయలు తెచ్చి బెల్లంతో పాకం తీసి పెట్టినాం. అది వాడికి చాలా ఇష్టం, తింటున్నాడు చూడండి, పెట్టమన్నాడు. ఇక స్నానం చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. స్నానంకి ముందు నేను ఆయిల్ పెడతాను కంపల్సరీ, రోజు 2 times ఆయిల్ పెడతాం, మార్నింగ్ ఈవినింగ్. వాళ్ళ అమ్మమ్మ ఆయిల్ పెడుతుంది. అవన్నీ విసురుతున్నాడు. ఇక ఆయిల్ పెట్టేసి ఇక కొంచెం ఏమైనా తినిపించి ఇక స్నానం చేయించడానికి తీసుకొని పోతుంది. వాడికి హెడ్కి మసాజ్ చేస్తే చాలా ఇష్టం, నెత్తికి మసాజ్ మంచిగా చేయించుకుంటాడు. ఇక అయిపోయింది, ఇక్కడికి బయటకు వచ్చి స్నానానికి వెళ్తున్నాడు చూడండి. వాడికి వాటర్ అంటే వాటర్ చూస్తే మరి ఆగనే ఆగాడు ఆయన. ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేసి ఉంది కదా, చూసేసి ఇక వచ్చిండు. చూడండి ఎట్లా పోతున్నాడు ట్యాప్ దగ్గరికి. వాళ్ళ అమ్మమ్మ స్నానం చేపిస్తుంది. స్నానం చేయించినాక ఇక ఆడుకుంటాడు కాసేపు, నిద్ర వస్తే ఇక పడుకోబెడుతుంది ఫ్రెండ్స్. నాకు కూడా పనులు ఉన్నాయి, నేను ఆ పనులు చేసుకొని ఇక ఫ్రెష్ అప్ అయ్యి పోవాలి. సోప్ అయితే ఆయనకి హిమాలయ వాడుతున్నాం ఫ్రెండ్స్. ఇక హిమాలయ ఇప్పటివరకు హిమాలయ సోపే వాడుతున్నాం, వాడికి మంచిగా సెట్ అయిందని అదే వాడుతున్నాం. కొంచెం వాటర్ కూడా ట్యాప్లో వాటర్ స్నానం ఏం చేయించాం ఫ్రెండ్స్, కొంచెం వెయిట్ చేసి వాటర్ స్నానం చేయిస్తాము. పిల్లలు కదా, చిన్న ఆయన కదా, ఆయనకి మొత్తం కోల్డ్ వాటర్ అయితే స్నానం ఏం చేయించాము. ఇక వచ్చి చూసేసరికి బెడ్రూమ్లో చూడండి బంతలు, బెడ్షీట్స్ అన్నీ అట్లనే పడినాయి. ఈయనైతే రెడీ అయ్యి ఆల్రెడీ వచ్చిండు ఇక్కడికి. డోర్లు పెడుతున్నాడు ఫ్రెండ్స్, భయం వేస్తుంది, చేతులు చెయ్యలే ఏమైనా పెట్టుకుంటాడేమో అని డోర్లో.
ఇక అవి నేను చేసే వచ్చేసరికి వాడు కిచెన్లోకి వచ్చి చూడండి మొత్తం డస్ట్ అంతా కింద పడేసిండు, కిచెన్లో వేస్ట్ అంతా పడేసిండు. ఇంకా నేను వెళ్ళి చూస్తుంటే ఇంకా పడేసి ఇంకా చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. నేను అక్కడ అంతా క్లీన్ చేసిన కదా, నాకు చూసి వాడు కూడా చీపురు తీసుకొని వచ్చి క్లీన్ చేస్తున్నాడు చూడండి. అక్కడ పడేసిండు కదా, అక్కడికి వచ్చి క్లీన్ చేస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.